మనీ పర్స్‌కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ, వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్‌స్టర్స్ అని గుర్తుంచుకోండి. పట్టు వదలని విక్రమార్కుల్లా అడుగుతున్నారు ఈ క్వెషన్. క్వెషన్‌కి ఒక క్లారిటీ అయితే ఈరోజు ఇచ్చడానికి ప్రయత్నిస్తాను. హలో సాగర్, ఐ హావ్ బీన్ ఆస్కింగ్ యూ రెగ్యులర్లీ అబౌట్ యువర్ జాబ్ టు యూట్యూబ్ జర్నీ. ఐ వుడ్ లైక్ టు నో ఆన్సర్స్ ఫర్ ఫ్యూ క్వెషన్స్. హౌ మచ్ బర్న్ రేట్ యూ మెయింటైన్ ఫర్ యువర్ రెగ్యులర్ నీడ్స్? Second, how you plan for your kids' education? Third, what is your plan B? Fourth, what is your initial challenges immediately after you quitting the job? Fifth, what steps you took before leaving the job? Sixth, how much investment you hold when you left? Seventh, how you transition from job to empty, no income phase, which is of YouTube. If there is anything which I have missed, please add them. It is extremely important for me to understand. నాకు అర్థమైందండి, మీరు మీ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ప్లాన్ చేస్తున్నారని. మిగిలిన వ్యూవర్స్‌లో కూడా ఎవరైనా కూడా ఎట్ సమ్ పాయింట్ జాబ్‌కి వచ్చేసి ఓన్‌గా స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా. సో ఈ జర్నీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, సో దట్ మీకు కూడా ఒక డైరెక్షన్ అయితే దొరుకుతుంది. నేను జాబ్ క్విట్ చేసింది 2016లో క్విట్ చేశాను. సో 16లో క్విట్ చేశానంటే 2015లో నేను జాబ్ క్విట్ చేద్దామని ప్లాన్ చేయలేదు. ఇట్ వాజ్ వే బిఫోర్ ప్లాన్ అనమాట. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ మొత్తం ప్రాసెస్ నేను 3 ఫేసెస్లో డివైడ్ చేశాను. ఒకటి జాబ్ క్విట్ చేయకముందు, క్విట్ చేసిన పీరియడ్లోని, అండ్ క్విట్ చేసిన తర్వాత. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫేస్ నేను జాబ్ క్విట్ చేయక ముందుదని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో నేను తీసుకున్న స్టెప్స్ ఏవైతున్నాయో అవే నాకు మేజర్ ఫౌండేషన్లో అయితే హెల్ప్ఫుల్ అయ్యి. నేను 2016లో క్విట్ చేశాను అన్నాను కదా. 2011 ఎండింగ్ ఆర్ 12 మిడిల్ ఈ పీరియడ్లోని నా మైండ్లో వచ్చేసింది నేను జాబ్ క్విట్ చేసేద్దాం, ఓన్గా స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ మా సీనియర్ లెవెల్కి వచ్చేసాను జాబ్లోని, అండ్ నాకు క్లియర్లీ అర్థమవుతుంది కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేసిన వాళ్ళకి రిలేట్ అవ్వగలుగుతారు. ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రతి కార్పొరేట్ జాబ్లోని మన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇంకా కార్పొరేట్ పాలిటిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చాలామంది ఐడియా ఉంటుంది. సో నాకు క్లియర్లీ కనబడుతుంది ఐ వాజ్ డూయింగ్ రియలీ గుడ్. బట్ నాకు తెలుసు ఇంకా నెక్స్ట్ 4-5 ఇయర్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ దాని తర్వాత ఏంటనేది నాకు క్లారిటీ రావట్లేదు. దాని తర్వాత నేను ఆ కార్పొరేట్ పాలిటిక్స్ ప్లే చేయగలను అంటే నాతో అయ్యే పని కాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, అంటే ముందు ఎలా ఉంటాను వెనకాల అలాగే ఉంటాను. నా వల్ల అవ్వదు, అది నాకు తెలుసు. సో అవ్వనప్పుడు నేను ఆ ఎన్విరాన్మెంట్లోని సర్వైవ్ అవ్వగలుగుతానా, గ్రో అవ్వగలుగుతానా అంటే నాకు అది క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. సో దాంతోని నేను నెక్స్ట్ 4-5 ఇయర్స్లోని ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫేస్ ఏంటన్నది అనిపించింది. సో నెక్స్ట్ జాబ్ వద్దు, ఇంకా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా సేమ్ థింగ్. ఎందుకంటే సీనియర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి. సో ఓన్గా స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ థింగ్ ఓన్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే సుమాతో జోష్తో ఇద్దరితో కూర్చుని ఇలా జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. దెన్ వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంటే ఇప్పుడు అంతా బాగుంది కదా, మన లైఫ్ స్టైల్ పరంగా బాగుంది, ఇన్కమ్ బాగుంది, ఎందుకంటే ఇది నా మైండ్లో ఉన్నది, నాకు క్లియర్లీ కనబడుతుంది. సో అట్ సమ్ పాయింట్ అయితే నేను క్విట్ చేయాలి. సో అది ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళు చెప్పాను. దెన్ వాళ్ళు కూడా ఓకే మనకు బాగుంటుంది, అండ్ ఇన్ఫాక్ట్ నీకు కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్ అవి తగ్గుతాయి అంటే లెట్స్ టేక్ దట్ కాల్ అన్నారు. సో దెన్ వాళ్ళకి చెప్పాను ఓకే క్విట్ చేయాలంటే అంత ఈజీ కాదు, మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఏవైతున్నాయో అవి నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఒకసారి అవ్వదు. ఈ పాయింట్ స్ట్రెస్ చేయాలనుకున్నాను, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఇమీడియట్ గా కట్ డౌన్ చేసేయచ్చు, రిటైర్ అయిపోయినా లేకపోతే జాబ్ క్విట్ చేసిన కట్ డౌన్ చేసేయచ్చు అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేయాలంటే ఇట్స్ ఏ మైండ్ సెట్ షిఫ్ట్, ఇంకా దానికి టైం పడుతుంది. సో ఇనిషియల్గా ఓకే కొన్ని అన్నెసరీ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడం స్టార్ట్ చేసాం. దెన్ దాని నెక్స్ట్ ఇయర్ మేము అప్పట్లో హాలిడేస్ చాలా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. సో హాలిడేస్ కట్ డౌన్ చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత మేజర్ టికెట్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయంటే ఎక్కువ స్పెండ్ చేసే హాలిడేస్ ఏవైతే ఉంటాయో అవి మానేయడం స్టార్ట్ చేసాం. ఇలా ఏవైతే మేజర్ ఎక్స్పెన్స్లు ఉన్నాయో అవి కట్ డౌన్ చేయడం, సేవింగ్స్ పెంచడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎంత సేవింగ్ ఉంటే మనకి అంత ఫ్యూల్ ఉంటుంది. అంటే జాబ్ క్విట్ చేసిన తర్వాత అన్ని సంవత్సరాలు మన ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీని ఎక్స్టెండ్ చేయగలుగుతాం, సక్సెస్ రావడానికి టైం పట్టినా కూడా అన్నది నాకు క్లారిటీ ఉన్నది. సో అందుకని సో మేజర్ థింగ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఎక్స్పెన్స్లు ఏవైతే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాను. దాని తర్వాత సెకండ్ థింగ్ జాబ్ క్విట్ చేసి ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేయాలి. ఓకే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వేరే బిజినెస్ల గురించి మాట్లాడారు. దెన్ వాటి రిలేటెడ్గా ఆలోచించడం, స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అది నా కోర్ కాంపిటెన్స్ కాదు. నా కోర్ కాంపిటెన్సీస్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో నేను బాగా చేస్తున్నాను, అండ్ నా స్కిల్ సెట్ కూడా అప్పుడు బాగున్నది, ఇంకా బెటర్ చేసుకున్నట్టు ఇంకా బాగుంటుంది. సో ఇక్కడే ఏదైనా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అది క్లారిటీ ఉన్నది. ఓకే అండ్ థర్డ్ థింగ్, నేను అప్పట్లో విజయవాడలో వర్క్ చేస్తున్నాను. సో విజయవాడలో కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నేను హైదరాబాద్లో వర్క్ చేశాను చాలా సంవత్సరాలు. సో మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పెద్ద సిటీ కదా. సో సక్సెస్ రావడం అనేది కొంచెం త్వరగా సక్సెస్ సాధించగలుగుతాం. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఐ డిడ్ వెల్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. సో అక్కడికి వచ్చాకనే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో నా ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 14 15లో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అండ్ ఈ పీరియడ్లోని నా ఇన్కమ్ గ్రో అవుతుంది.
ఓకే. నా ఇన్‌కమ్ గ్రో అవుతున్నా కూడా నా ఎక్స్‌పెన్స్‌లు ఎక్కడ కూడా పెరగలేదు. ఇన్‌ఫాక్ట్ ఎక్స్‌పెన్స్‌లు తగ్గడం, సేవింగ్స్ పెంచడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చే టైంలోని నాకు చందానగర్‌లో ఓన్ హౌస్ ఉండేది. ఓకే. నేను చందానగర్ ఓన్ హౌస్‌కి వెళ్ళలేదు. వెళ్ళకుండా నేను యాక్చువల్లీ చందు నల్లకుంట దగ్గరలో ఉండేవాడనమాట. సో, నల్లకుంట దగ్గరలోనే వచ్చేసి ఉందాం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు కూడా నేను యాక్చువల్లీ విజయవాడలో ఉన్నప్పుడు క్లస్టర్ రేట్ కింద ఉండేవాడిని. లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉండేది. సో, ఇక్కడ నేను రీజనల్ మేనేజర్ పొజిషన్ వచ్చినా, నా ఇన్‌కమ్ లెవెల్ పెరిగినా నేను డిసైడ్ అయింది ఏంటంటే ఓకే. రెంటల్ కాస్ట్ యాక్చువల్లీ అప్పట్లో బాగా ఎక్కువ వెళ్తుండేది. మా దగ్గర స్పెండ్ అవుతుంది దాంట్లోని. అది కూడా ఇంకా తగ్గిద్దాం, సేవింగ్ పెంచుదాం అని చెప్పి వి మూవ్ టు ఏ 1 BHK అనమాట. పేరుకి అది 1 BHK, యాక్చువల్లీ ఇంకా చిన్నది. అది కూడా థర్డ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ కూడా ఉండేది కదా! స్టెప్సే ఉండేవి. థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్ ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. సో, ఆ ఇంటికి మూవ్ అయిపోయాం. మా రెంటల్ కూడా 5,000 6,000 ఉండేది. మిగిలిన ఇన్‌కమ్ బాగుండేసరికి అది మాక్సిమం ఇన్‌కమ్ అంతా కూడా సేవింగ్స్‌కి వెళ్తూ ఉండేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఈ టైంలో తీసుకున్నది ఏంటంటే, నేను జాబ్ క్విట్ చేసిన తర్వాత నాకు అసలు లోన్స్ ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈఎంఐస్ ఉన్నట్టయితే అది స్ట్రెస్ చాలా యాడ్ అవుతది అన్నెసరీ. అండ్ నా ఫ్రెండ్స్‌లో చాలామంది చూసాను జాబ్ క్విట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఈఎంఐ ట్రాప్ వల్లే మళ్ళీ వెనక్కి జాబుల్లోకి వచ్చేయడం అయితే చూసాను. సో, అలా జరగకూడదు. సో, ఈఎంఐ ఉండకూడదని ఏవైతే చిన్న చిన్న లోన్స్ ఉన్నాయో అప్పటికే చాలా వరకు క్లియర్ చేశాను. అండ్ హోమ్ లోన్ ఒకటి ఉండేది. ఆ చందానగర్ ఇల్లు ఏదైతే ఉన్నదో. సో, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ డిసైడ్ అయిపోయాను ఆ ఇల్లు అమ్మేద్దాం అని. అప్పుడు మార్కెట్ వాస్ నాట్ డూయింగ్ గుడ్. అయినా కూడా ఇల్లు అమ్మేద్దాం, లోన్ ఉండకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి ఐ సోల్డ్ దట్ ఫ్లాట్. ఓకే. ఫ్లాట్ అమ్మేసాక కొంచెం పార్ట్ ఇంకా బ్యాంక్ పే చేయాల్సి ఉన్నది. అది బ్యాంక్‌కి వెళ్ళిపోయింది. అండ్ మిగిలిన డబ్బులు ఏవైతున్నాయో అవి నాకు వచ్చి అది కూడా నాకు హెల్ప్‌ఫుల్ అయింది. ఎందుకంటే 14, 15 ఈ పీరియడ్‌లోని మార్కెట్స్ వేర్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. సో, మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ అవి పెరగడం అండ్ ఆల్సో సేవింగ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా నాకు ఒక డీసెంట్ కార్పస్ అయితే క్రియేట్ చేసి, అండ్ ఎప్పుడైతే నాకు ఆ డీసెంట్ కార్పస్ క్రియేట్ అయిందని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చిందో, దెన్ ఐ హావ్ డిసైడెడ్ ఐ విల్ క్విట్ జాబ్. ఓకే. నౌ ఇది ఆన్ ది క్యాష్ ఫ్లో రిలేటెడ్‌గా నేను ప్లాన్ చేసుకున్నది. నౌ క్యాష్ ఫ్లో మాత్రమే కాదు. నేను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాను, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను. సో, నాకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఉన్నది. స్కిల్ లెవెల్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి పెంచుకున్నట్టయితే సక్సెస్ రావడం అన్నది రిటర్న్. అంటే స్కిల్ లెవెల్ హైయెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఎలాగ చేస్తాను, స్కిల్ లెవెల్ కూడా ఎక్స్‌ట్రీమ్ ఉన్నట్టయితే సక్సెస్ దొరుకుతుంది. దానికి టైం పట్టదని అయితే నాకు నా బిలీఫ్ అది. సో, స్కిల్స్ రిలేటెడ్‌గా ఐ బీన్ వర్కింగ్ త్రూ అవుట్ మై కెరియర్ అండ్ దాని రిలేటెడ్ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ ఇన్‌ఫాక్ట్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ మై CFP. జాబ్‌లో ఉండగానే CFP ప్రిపరేషన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి CFP క్లాస్‌లు అటెండ్ అయ్యేవాడిని. జాబ్‌కి వెళ్ళేవాడిని. జాబ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్లీ CFP కంప్లీట్ చేయడానికి చాలా మంది 8, 9 మంత్స్, 1 ఇయర్ టైం తీసుకుంటారు. నేను చాలా షార్ట్ పీరియడ్, ఐ థింక్ 6 మంత్స్‌లోనే రెగ్యులర్ పాత్వేలో కంప్లీట్ చేసేసాను. ఎవ్రీ మంత్ ఎగ్జామ్ రాసేస్తుండేవాడిని ఫాస్ట్‌గా ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయాలని ఏదైతే నా మైండ్‌లో ఉన్నదో దాంతోని చాలా ఫాస్ట్ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ CFP పార్ట్ అవుతూ ఉండగానే నాకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా అయిపోయింది, ఇంక క్విట్ చేసేద్దాం. ఇంకా లాస్ట్ పేపర్ ఒకటి ఉన్నది, అది రాసేస్తాను. సో, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. కంపెనీ సెటప్ చేసి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పి రిజిగ్నేషన్ చెప్పేసాను, రిజైన్ చేస్తాను అని చెప్పి. నోటీస్ పీరియడ్ ఐ థింక్ 3 మంత్స్ ఎంతో ఉన్నది. 3 మంత్స్ సర్వ్ చేసిన తర్వాత దెన్ జాబ్ క్విట్ చేశాను. క్విట్ చేశాక 2017లో ఐ స్టార్టెడ్ మనీ పర్స్. నౌ మీరు యూట్యూబ్ రిలేటెడ్‌గా అడిగారు కదా, యూట్యూబ్ జర్నీ అని చెప్పి, జాబ్ టు యూట్యూబ్ జర్నీ అని. యాక్చువల్లీ జాబ్ టు యూట్యూబ్ కాదండి. యూట్యూబ్ హ్యాపెన్ లేటర్. యూట్యూబ్ వాజ్ నెవర్ దేర్ ఇన్ మై మైండ్. ఓకే. నా మైండ్‌లో ఉన్నది నేను నా CFP ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఇన్‌ఫాక్ట్ మనీ పర్స్ స్టార్ట్ అయిందే ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కంపెనీ, ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీ. సో, నా జాబ్ క్విట్ చేసిన తర్వాత నా CFP కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్స్‌కి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో హెల్ప్ చేస్తుండేవాడిని అండ్ వాళ్ళ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేస్తుండేవాడిని. దిస్ వాజ్ అవర్ ఇనిషియల్ వర్క్ అన్నమాట. ఓకే. అండ్ 2017 జాన్‌లోని ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. నాకు జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంకి నాకు క్లారిటీ వచ్చింది. విల్ డూ గుడ్ అని చెప్పి, అండ్ గ్రో అవుతున్నాం బానే అని చెప్పి నాకు క్లారిటీ వచ్చేసింది. ఇన్‌కమ్ పెద్దగా వచ్చేది కాదు. కాకపోతే మా ఎక్స్‌పెన్స్‌లు ఎంత లోలో ఉండేవంటే, ఆ వచ్చిన ఇన్‌కమ్‌లోని నా బర్న్ రేట్ పెద్దగా ఉండేది కదా. ఇనిషియల్లీ ఫస్ట్ మంతే ఎప్పుడైతే మనకి మంత్ ఎండ్‌కి SMS వస్తది చూడండి, సాలరీ క్రెడిట్ అయింది, అది ఆగిపోయిందో అర్థమవుతది. ఓకే. కాకపోతే అప్పటికే నేను ప్రిపేర్డ్ ఉన్నాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ 2-3 మంత్స్ అంటే మీరు ఇంకోటి కార్పస్ కూడా అడిగారు. యాక్చువల్లీ కార్పస్ అమౌంట్ చెప్పను కానీ మా ఎక్స్‌పెన్సెస్ ఎంత లో ఉండేవంటే, మా దగ్గర ఉన్న సేవింగ్స్ నెక్స్ట్ 8 ఇయర్స్ పాటు నేను రన్ చేయగలను. నా బిజినెస్ ఇనిషియల్ సెటప్ చేయడానికి ఈ కాస్ట్ మాత్రమే కాకుండా నెక్స్ట్ 7-8 ఇయర్స్ పాటు కంఫర్టబుల్లీ రన్ చేయగలను. సో, అంత కార్పస్ అయితే సేవ్ చేసుకుని దెన్ బిజినెస్ వాజ్ గోయింగ్ గుడ్. దెన్ నేను రైస్ చెప్పానమాట. రైస్ నాతో ఐసీఐసీఐ పీరియడ్ నుంచి వర్క్ చేస్తుండాడు. దాని తర్వాత నేను రిలయన్స్‌కి వచ్చాక నాతో వచ్చేసాడు. నేను రిలయన్స్‌లో ఉండగానే నేను జాబ్ క్విట్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు నేను రైస్ చెప్పాను. నేను ఇలా ఓన్‌గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను స్టార్ట్
స్టార్ట్ చేసిన తర్వాత నీకు చెప్తాను, నువ్వు కూడా వచ్చేయను. ఇన్ఫాక్ట్ నాకే డైరెక్షన్ లేదు, బట్ ఆడికి నేను కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ లెవెల్లో ఉండేది. నువ్వు వచ్చేయని చెప్పి వాడుకో, నా మీద ఉన్న నమ్మకం అలాంటిది, వచ్చేస్తానని చెప్పాడు. దెన్ 17 ఎండింగ్కి వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది, వీల్ డూ గుడ్ అని. నేను రైస్ చెప్పాను, నువ్వు క్విట్ చేసి వచ్చారా, పర్లేదు మనం బాగానే సెట్ అవుతాం అని చెప్పి. దెన్ 18లోని తను క్విట్ చేసి జాయిన్ అయిపోయాడు. దెన్ ఇనిషియల్ ఇద్దరం కలిపి వర్క్ చేసాం కాబట్టి ఇంకా బాగా గ్రో అవ్వడం స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రాక్టీస్ సైడ్ అయితే బాగా గ్రో అవుతుండేది. అండ్ 18 ఎండింగ్లో అనుకుంటా నాకు మైండ్లో ఏమొచ్చిందంటే, ఆ పీరియడ్లో నాకు ఎప్పుడు కూడా నా వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైతే ఉన్నదో హెచ్ఎన్ఏ సూపర్ హెచ్ఎన్ఏ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తుండేవాళ్ళమాట. సో మాస్ ఏదైతే ఉన్నదో మాస్ రిలేటెడ్గా వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా వెళ్ళాలి. నేను జాబ్లో ఉన్నప్పుడు చూసింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది రాంగ్ ప్రోడక్ట్స్కి ఇరుక్కుపోతుంటారు, మిస్ సెల్లింగ్ చాలా జరుగుతుంటుంది. ఫైనాన్షియల్ మిస్టేక్స్ యాక్చువల్లీ చాలా మంది లైఫ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుందని అయితే నాకు తెలుసు. అందుకని సెబీది, యాంఫీది ఇన్వెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటి రిలేటెడ్గా ప్యాషన్తో వెళ్తూ ఉండేవాడిని ఆ సెషన్స్ తీసుకోవడానికి. ఆ వెళ్తున్నప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, యాక్చువల్లీ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది అస్సలు లేదు, దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారని. సో దాని రిలేటెడ్గా పేపర్లో ఆర్టికల్స్ రాయడం, టీవీలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. బట్ ఎక్కడో నాకు ఏమనిపించిందంటే, ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది. ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ ఎడ్యుకేషన్ వెళ్ళట్లేదు అని అర్థమైంది. సో టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో సరదాగా అని చెప్పి ఇనీషియల్గా నా టీవీ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటే, మన మనీ పర్ ఛానల్ మీరు కిందకి వెళ్తే మీకు కనబడతాయి, ఫస్ట్లో టీవీ ఇంటర్వ్యూస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఏవైతే పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నానో ఆ కంటెంట్ని వీడియో రూపంలో ఇనిషియల్గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. దెన్ నెమ్మదిగా వ్యూవర్స్ ఇంకా వేరియస్ కంటెంట్ అడగడం, ఇవన్నీతో యూట్యూబ్ జర్నీ పిక్డప్ అన్నమాట. దెన్ దాని తర్వాత ఫేస్ మీ అందరికీ తెలుసు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే, నేను 2-3 థింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తాను సమ్మరీగా మాట్లాడాలంటే. ఫస్ట్ థింగ్, మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత మంచిది. తగ్గించుకున్నట్టయితే మన సేవింగ్స్ పెరుగుతాయి. అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఇమీడియట్గా తగ్గించడం, ఎందుకంటే అది మైండ్ సెట్ షిఫ్ట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి టైం ఇవ్వాలి. మనం ఒక్కరు మాత్రమే కాదు కదా, ఫ్యామిలీ మొత్తం దానికి కోఆపరేట్ చేయాలి కాబట్టి వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా మనం ఆ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ సేవింగ్స్ బాగా పెంచాలి. అండ్ థర్డ్ థింగ్, ఈఎంఐస్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే బిజినెస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నో దాని రిలేటెడ్ మనకి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, హార్డ్ వర్క్ ఈజ్ ఏ రిటర్న్ థింగ్, అది ఉండాలి, అది లేకపోతే అసలు ఏది అవ్వదు. ఓకే, అండ్ నాలెడ్జ్ లెవెల్ కూడా ఎక్స్ట్రీమ్ ఉన్నదంటే సక్సెస్ రావడానికి టైం ఎక్కువ పట్టదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై ఎంటైర్ జర్నీ. సో ఈ ట్రాన్సిషన్ రిలేటెడ్గా, సో ఇట్ వాస్ నాట్ యూట్యూబ్, ఇట్ వాస్ ప్రాక్టీస్ దెన్ యూట్యూబ్. సో మనీ పర్స్ ఆల్వేస్ బీన్ ఏ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ రాదర్ దెన్ ఏ యూట్యూబ్ ఛానల్ అనమాట. దాని తర్వాత యూట్యూబ్ టు కోర్ అండ్ పబ్లిక్ తెలిసింది ఇట్ వాస్ ఏ యూట్యూబ్ ఛానల్ కింద, కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు. హోప్ ఈ ఆన్సర్ ఏదైతే జర్నీ ఉన్నదో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.